దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చూసుకుందాం అండి. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సులుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సులుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడలేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. హల్లెలూయా. చూడండి, వెలుగు ఎక్కడుంటుందో చీకటిలో ఉన్న వాళ్ళు ఆ వెలుగు యొద్దకు వస్తారు. ఎవరైనా వెలుగునే కోరుకుంటారు, చీకటి కోరుకోరుగా. కాబట్టి వెలుగు ఎక్కడుంటుందో అక్కడికి జనులు వస్తారు. వెలుగు అంటే దేవుడు. యేసుప్రభువారు ఏమని చెప్తున్నారు? నేనే వెలుగై ఉన్నాను. వెలుగు ఎవరు? యేసుప్రభువారు. ఈ వెలుగే యేసు, యేసునే మహిమ అంటారు. హల్లెలూయా. ఏమంటారు? మహిమ. ఆయనతో నింపబడి ఉండడమే మహిమ. మహిమతో నింపబడి ఉండడమే ఆయనతో నింపబడి ఉండడం. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి మహిమతో నింపబడి ఉండాలి. సంఘము మహిమతో నింపబడి ఉండాలి. దైవజనులు మహిమతో నింపబడి ఉండాలి. ఎవరైతే మహిమతో నింపబడి ఉంటారో వాళ్ళు దీవించబడతారు. పాత నిబంధనలో మందసం అంటేనే దేవుడు. మందసము ఒకానొక దినాన దావీదు తీసుకొస్తూ ఉండగా అది ఎడ్ల బండి మించి కింద పడిపోబోతూ ఉంటే ఉజ్జా చేత్తో ఇలా పట్టుకోబోతాడు, కాలిపోతాడు. భయం వేసి, అంటే శత్రువులు దొంగిలిస్తారన్నమాట మందసాన్ని. ఆ శత్రువుల నుంచి తీసుకొని వస్తాడు. కాబట్టి ఎప్పుడైతే అనాలోచితంగా ఉజ్జా చేయి వేయిపోతాడో కాలిపోతాడు. అప్పుడు అది ఏం చేస్తారంటే ఉపదేదం ఇంట్లో పెట్టేస్తారు. పెడితే వా కుటుంబం దీవించబడుతూ ఉంటుంది ఆ మందసం పెట్టిన దగ్గర నుంచి. అర్థమవుతుందా? మందసం అనగా దేవుడు, దేవుడు అనగా మహిమ, వెలుగు. ఎవరైతే మహిమతో నింపబడతారో వారి ద్వారా, వారిని బట్టి వారి కుటుంబంలో దీవెన ఉంటుంది, వారి కుటుంబస్తులకు విడుదల ఉంటుంది, వారిని బట్టి అనేక ఆత్మలు విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మనిషి మహిమతో నింపబడి ఉండాలి. ఆ మహిమను మన ద్వారా విడుదల చేయాలి. ఎవరి ద్వారా? మన ద్వారా. ఈ లోకంలోకి దేవుని మహిమ విడుదల చేయాలంటే ఎవరి ద్వారా విడుదల చేయాలంటే నువ్వు నేను మన ద్వారానే విడుదల చేయాలి. కానీ దేవుని మహిమను విడుదల చేయనివ్వకుండా అపవాది వాడి అనుచరులతో వాడు విడుదల చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అపవాదిగాడు చీకటిని విడుదల చేస్తూ ఉన్నాడు, పాపాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. అనేకులు అపవాదికి వాడబడుతున్నాడు. అపవాది చెప్పే తలంపులు వింటూ ఉన్నారు. వ్యభిచారం ద్వారా, త్రాగుడు ద్వారా, అవునా కదా, సినిమాల ద్వారా, మోసాల ద్వారా, అబద్ధాల ద్వారా, అన్యాయాలు చేయడం ద్వారా, చంపడం ద్వారా, మోసగించడం ద్వారా, ఒక వ్యక్తిని అసహించుకోవడం ద్వారా, కుళ్ళు, కుట్ర, అనేక విషయాల ద్వారా, మరి ముఖ్యంగా దేవుని యొద్దకి మనుషుల్ని వెళ్ళనివ్వకుండా అబద్ధములు చెప్పి అబద్ధ బోధన వైపు నడిపిస్తూ నిజమైన సన్నిధికి రాకుండా ఆపడం ద్వారా మరింత ఎక్కువ పని చేస్తున్న శాతాను పని శాతాను చేస్తున్నప్పుడు ఆ శాతాను పనిని మనము కూలగొట్టి మనము దేవుని రాజ్యం కట్టులాగా ఆ మహిమను, ఆ దేవుని శక్తిని మనలో నుండి విడుదల చేయాలి. హల్లెలూయా. మనకి దేవుడు ఎంత అవసరమో దేవుడికి కూడా మనము అంతే అవసరం. మనం లేకపోతే దేవుడు ఈ భూమి మీద డైరెక్ట్ వచ్చి పని చేయడానికి లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరే నాకు ఆలయమై ఉన్నారు, మీ హృదయాల్లో నాకు చోటు ఇవ్వండి, నేను మీ హృదయంలోకి వచ్చి నివాసం ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే
యేసు ప్రభువుని నమ్ముకుంటామో అప్పుడే యేసు మనలోకి వచ్చేసాడు. కానీ ఈ యేసు మనలోకి వచ్చిన యేసుని మనం ఈ భూమి మీద కనబడనివ్వాలి. మనుషులు చూసినప్పుడు నిన్ను చూడకూడదు, ఆయన్ని చూడాలి. నీ ద్వారా ఆ దేవుని శక్తి నీ నోటి మాటల ద్వారా వెళ్ళాలి, నీ చేతుల ద్వారా వెళ్ళాలి, నీ కాళ్ళ ద్వారా వెళ్ళాలి. అవునా కదా? యేసు ప్రభువారు తండ్రిని భూమి మీద ఎలా చూపించాడు? నన్ను తండ్రి పంపి ఉన్నాడు. ఆయన చెప్పే మాటను బట్టి వాళ్ళు అనుకుంటున్నారు, ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడిది, ఇతను అధికారి వలె మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోయారు పండితులు. ధర్మశాస్త్రోపదేశకులు భయపడిపోయారు, ఏంటి ఇంత చిన్నపిల్లడికి జ్ఞానం ఎలా వచ్చిందని. తన నోటి ద్వారా తనని తండ్రి పంపి ఉన్నాడని ఆ జ్ఞాన వాక్కును విడుదల చేస్తున్నాడు భయపడ్డారు. ఆయన చనిపోయిన వాళ్ళు లేపాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, కుంటి వాళ్ళ కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళ కళ్ళు ఇచ్చాడు. అంటే దేవుని మహిమను విడుదల చేశాడా లేదా? పరలోక రాజ్యమును గుర్చిన సువార్త ప్రకటిస్తూ, అర్థమవుతుందా? అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడం ద్వారా దేవుని మహిమను విడుదల చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా దేవుడు వాడుకుంటాను అంటున్నాడు. యేసు ప్రభువారు ఒకసారి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అంజూరపు చెట్టు ఉంటుంది, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు పచ్చగా ఉంటుంది కానీ కాయలు ఉండవు. యాక్చువల్గా ఆ టైపులో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాయలు ఉండాలంట, ఉండదు. అప్పుడు అక్కడికి వెళ్ళి తక్షణమే నువ్వు ఎండిపోంది అని చెప్పిస్తాడు. చెప్పించి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఏం పట్టించుకోండి, దాన్ని కూడా వదిలేస్తాడు. ఆ మర్నాడు మళ్ళీ వచ్చి చూస్తే అది అరంటే ఎంతుంటే పేతురు ఆశ్చర్యపోతాడు. నిలువున చెట్టు ఎండిపోయి ఉంటుంది. ప్రభువా చెట్టు ఎండిపోయిందని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోతే ఆయన అంటాడు, ఎందుకు ఆశ్చర్యపోతావు? మీరు నా మీద విశ్వాసం ఉంచి మీరు కూడా ఆజ్ఞాపిస్తే జరుగుతాయని చెప్పాడు. హల్లెలూయా. మన ద్వారా కూడా చనిపోయిన వాళ్ళు లేపబడతారు, రోగులు స్వస్థపరచబడతారు, దురాత్మలు కేకలు వేసుకుంటూ పారిపోతాయి. హల్లెలూయా. అది ఎప్పుడో తెలుసా? దేవుని మహిమ నీలో నుండి బయలు వెళ్ళేలా ఉంచాలి. హల్లెలూయా. అది ఎలాగో చెప్తాను మీకు. ఒక కుండ తీసుకోండి. పాత రోజుల్లో కుండని ఏం చేసేవారంటే చుట్టూ కన్నాలు పెట్టి హోల్స్ లోపల దీపం పెట్టి వెళ్ళేవారు. ఆ గాలికి ఆరిపోకుండా ఆ హోల్స్ నుంచి కాంతి వచ్చేలా పాత రోజుల్లో. అర్థమవుతుందా మీకు? అలాగా మనలో దేవుని యొక్క వెలుగు బయటికి రావాలంటే ఆ కుండ పూర్తిగా మూసే ఉండకూడదు, చిల్లులు పడాలి. పెద్ద పెద్ద చిల్లులు ఉంటే వెలుతురు ఎక్కువ వస్తుంది. అవునా కదా? అర్థమవుతుందా మీకు? అలాగా దేవుని మహిమ మనలోంచి బయటికి వెళ్ళాలి అని, దేవుడు మనలోంచి బయటికి కనబడాలంటే మనం ఏమై ఉండాలి? ప్రేయర్ చేస్తాగా, నన్ను విరగొట్టు ప్రభువా, నన్ను నలగొట్టు ప్రభువా. ఆ విరవడం అది. అందుకే దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయాలు నాకు ఇష్టమైన బలి అని అంటున్నాడు. హల్లెలూయా. విరగొట్టబడాలి, నలపబడాలి. శ్రమల ద్వారా మనల్ని విరగొట్టేది ఎందుకంటే నువ్వు విరిగితే ఆయన కనపడతాడు. మనం విరగలేదనుకో ఆయన కనపడ్డం, మనమే ఆయన మూసేస్తాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇక ఈ పాప ఉంది, ఇలా రా. ఈ పాప యేసు ప్రభువారు అనుకోండి మన హృదయంలో. నేను ఇలాగున్నాను అనుకో, కనబడదు కదా, కనబడదు కదా. నేనే కనపడతాను, నా వెనకాల ఉన్నట్టు కూడా కనపడదు అమ్మాయి. అది యేసు ప్రభువారు అనుకోండి, నాలో ఉన్న యేసు ప్రభువారు కనబడుతుందా? నేను అడ్డు వచ్చేసా, నేను పట్టుకుపోతే నేను కనపడడం వల్ల అద్భుతాలు జరగవు. నేను కనపడడం వల్ల ఎవరికి విడుదల రాదు, ఎవరు రక్షణ పొందుకోరు. నేను కనపడడం వల్ల ఎవరు పరలోక రాజ్యానికి సిద్ధపడరు. నేను తప్పుకుంటే. హల్లెలూయా. నేను లేకపోతే, నేను అనేది లేకపోతే, నా శరీరం అనేది లేకపోతే, నా శరీరం, నా దేహము
అనేది లేకపోతే కనబడుతుంది. హల్లెలూయా, అవునా కదా? కూర్చో. ఈ శరీరం అనేది లేకుండా ఎలా ఉంటుంది? ఈ శరీరం లేకుండా ఆయన ఎలా కనపడతాడు అంటే, నీలో ఉన్నది నువ్వు అనేది బయటికి ఎలా కనబడతావు తెలుసా? నీ మాట ద్వారా కనబడతావు, నీ ప్రవర్తన ద్వారా కనబడతావు, అవునా కదా? నీ తీరు, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ క్రియలు నువ్వేంటో తెలియజేస్తావు. అర్థమవుతుందా మీకు? నువ్వు అరే వాడి గర్వంగా మాట్లాడి పొగరెక్కువరా, అవునా కదా? బాగా ఇంకా చూడు టిప్పుటప్పుగా రెడీ అవుతావు, అబ్బో కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, అవునా కదా? ఇక వచ్చిన కానీ ఒక్కొక్కరు వాళ్ళ కోసమే డాబు చెప్పుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరు డబ్బు కోసమే మాట్లాడతారు, ఒక్కొక్కరు తిండి కోసమే మాట్లాడతారు, ఒక్కొక్కడు ఎంతసేపు అబద్ధాలే, ఒక్కొక్కడు ఎంతసేపు మోసపు క్రియలే, అవునా? ఒక్కొక్కరు ఎంతసేపు పాపపు మాటలే, ఇంక ఇవే మాట్లాడుతూ ఉంటారు. అవి వాళ్ళన్నమాట. ఒక్కొక్కరు ఎంతసేపు నేనేం తిందునా, ఏం ధరించుకుందునా, రేపటి సంగతి ఎలా అనే ఆలోచనలు కలిగి ఉంటారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా లేవా? ఏమి తిందువా, ఏమి త్రాగుదవా అని మిమ్మల్ని గూర్చి మీరు ఆలోచించకండి, రేపటి దినం గురించి ఆలోచించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ వరకు కొంచెం అన్నా అర్థమైంది? మీకు అర్థమయ్యే దాన్ని బట్టే నేను తర్వాత మాటలు చెప్తాను, కొంచెం లోతు వెళ్తుంది, అర్థం అవ్వాలి. నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. హల్లెలూయా. మనం కనబడకూడదు, దేవుడు కనిపించాలి, అదే మహిమ. దేవుడు ఎప్పుడైతే కనిపిస్తాడో మనలో ఈజీగా ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగుతుంది. అర్థమవుతుందా? గొప్ప గొప్ప దైవజనులు వారు చూసినప్పుడు చాలామంది పశ్చాత్తాపం కలిగి పాపాన్ని విడిచిపెట్టేవారు. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ఆ దైవజనులు చూసి కాదు, వారిలో ఉన్న, వారి మీద ఉన్న దేవుని మహిమ. హల్లెలూయా. అయితే మనలో ఉన్నది శరీర కార్యాలు ఏంటంటే, నువ్వు ఎంతసేపు కూడా శరీర సంబంధంగా ఆలోచిస్తుంటే నువ్వు కిందున్న వ్యక్తివి, మరణానికి అర్హత కలిగిన వ్యక్తి. నువ్వు ఎంతసేపు పర సంబంధమైన విషయముల గురించి ఆలోచిస్తున్నావా, ఆత్మ సంబంధమైన విషయాలు, నువ్వు పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వ్యక్తివి, నిత్య జీవ వారసత్వం పొందుకుంటావు. అర్థమైంది ఎవరికైనా? ఎంతసేపు శరీర కార్యాల గురించి, ఈ భూమి మీద విషయాల గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తుంటే, నువ్వు మరణానికి అంటే నువ్వు మన్ను అంటే నేల మీద ఉండే విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు మరణానికి సంబంధించిన వ్యక్తివి. నువ్వు పర సంబంధమైన విషయముల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు, వాటిని నెరవేర్చడానికి నువ్వు ప్రయాస పడుతున్నప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. పాత నిబంధనలో చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఫరో చేతి కింద ఉంటారు. ఫరో చేతి కింద ఉన్నప్పుడు తన బానిసత్వంలో వాళ్ళ నుంచి ఇటుకలు తయారు చేయమని వాళ్ళని చాలా శ్రమ పెట్టారు. వాళ్ళు చేసిన పనిని బట్టే వాళ్ళకి ఆహారం పెట్టేవారు. ఆ శ్రమ భరించలేక దేవుడికి ప్రార్థన చేస్తారు ఇజ్రాయెల్ ప్రజలు. ప్రభువా, ఈ శ్రమ నుంచి మమ్మల్ని తప్పించు, మమ్మల్ని విడిపించు అని మొర పెడితే, ఆ మొర విని డైరెక్ట్ యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోలేదు, మోషేని పిలుచుకున్నాడు. ఎవరు పిలుచుకున్నాడు? మోషేని పిలుచుకొని, మోషే వాళ్ళ మీద నా కనికరం దిగింది, వాళ్ళ మొరని విన్నా, వాళ్ళు ఈ శ్రమ నుంచి తప్పించమని ప్రేయర్ చేస్తున్నారు, కానీ శ్రమ నుంచి తప్పించడం కాదు, బానిసత్వం నుంచే విడిపించేస్తా. ఈ ఇజ్రాయిల్ ప్రజలను కనాను దేశం నువ్వు నడిపించాలి, ఫరోతో మాట్లాడి కనాను దేశంలో తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అర్థమైందా? కాపరికి ఏం పని చెప్పాడు మోషేకి? వీళ్ళని రక్షిస్తాడంట, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తాడంట. కానీ వారు ఎవరి బానిసత్వం కింద ఉన్నారు?
ఫరో బానిసత్వం కింద ఉన్నారు, వెళ్ళి ఫరోతో మాట్లాడి తీసుకొని రా అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళు ప్రార్థన చేసింది దేని కొరకు? శ్రమ తీసేయమని. ఈరోజు చాలా మంది దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? పరలోకం తెలుసా వాళ్ళకి? కాపర్ అంటే ఏంటో తెలుసా? నడిపింపు అంటే ఏంటో తెలుసా? ఏం తెలీదు. ఆ శ్రమ తీరాలని వస్తారు అంతే. కానీ వచ్చిన వాళ్ళ కోసం కాపులతో మాట్లాడతాడు దేవుడు. ఇదిగో ఈ వచ్చిన ఈ బిడ్డనే నా నిత్య రాజ్యాన్ని సిద్ధపరచు, తాను బంధింపబడిన బంధకాల నుంచి విడిపించు అని దేవుడు కాపురికి అప్పగిస్తాడు. అర్థమవుతుందా మీకు? కానీ మోషేతో వెళ్ళి ఫరోతో వెళ్ళి మోషేను మాట్లాడమంటున్నాడు. ఇక్కడ ఫరో అంటే ఎవరు? సాతాన్, అపవాది. ఆ అపవాది కింద ఉన్న వాళ్ళు ఎవరు విడిపించారు? మోషే చెప్పాడు, మాట్లాడాడు, వదిలేడు. ఈరోజు మనం కూడా అపవాది చేతి కింద ఉన్న వాళ్ళని విడిపించాలి. హల్లెలూయా. ఆ బాధ్యత నేను విజయవాడ వచ్చినప్పుడు నాకు దేవుడు అదే మాట్లాడాడు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను నా మట్టికి. నేను విజయవాడ వచ్చాను పిఠాపురం నుంచి. ప్రభువా, మరి నేను పిఠాపురం వెళ్ళాలి కదా, మరి అసలు నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ అటువంటి సంఘాలు లేవు నాకు తెలుసు మట్టికి అని ప్రార్థన చేస్తే నువ్వే నిలబడని దేవుడు మాట్లాడాడు. నేను నిలబడబెట్టి నాకేం తెలుసు, ఏదో జస్ట్ విశ్వాసకి వెళ్తున్నా. విజయవాడ అంటే మామూలుగా కాదు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి అని చెప్తే నాతో దేవుడు మాట్లాడింది. ఇక్కడెక్కడో చుట్టుపక్కల ఉన్నాయి కదా ప్రభా, మరి నా దగ్గర నేను ఎలా నడిపిస్తాను అంటే అందరూ క్రైస్తవులే కదా, నేను ఎందుకు నడిపించడం అంటే దేవుడు అంటున్నాడు, అదిగో క్రైస్తవులు చూడు, వాళ్ళు ఎలా ఉన్నారు, చర్చికి వెళ్తున్నారు కానీ వాళ్ళకి నాతో సహవాసం లేదు, వాళ్ళు నా మార్గంలో నడవట్లేదు. చర్చి కంటే వెళుతున్నారు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. నువ్వు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత నడిపింపు, వారిని నా మార్గంలో నడిపించు నువ్వని దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు. అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను? ప్రభువా, దురాత్మల బంధకాల నుంచి విడిపించని, అపవాది కాడి కింద ఉన్న వారిని విడిపిస్తున్నా, వాళ్ళ నేత్రాలు తెరవబడి వస్తున్నా. సేమ్ అక్కడ ఏం జరిగిందంటే ఇజ్రాయేల్ ప్రజలను విడిపించమని ఫరోతో వెళ్ళి మాట్లాడాడు. ఈయన మాట్లాడాడు, విడిపించే విధంగా యేసయ్య మొత్తం పని జరిగించాడు. అవునా లేదా? ఫరోని గద్దించాడు, వాళ్ళని పంపించేలాగా దేవుడే చేశాడు. అవునా? ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఎర్ర సముద్రం దాటాక ఏమొచ్చింది? ఎర్ర సముద్రం దాటాక అరణ్యం వచ్చింది. అరణ్యంలోకి వెళ్ళాక ఇప్పుడు బయటికి ఇటువైపు వద్దామంటే ఎర్ర సముద్రం. అరణ్యంలోకి వెళ్ళాక వీళ్ళు కనాను దేశం ఎక్కడికో ఏంటో ఎలా వెళ్ళాలో దారి తెలియదు. అవునా కదా? అక్కడేమో మనకిలా షాప్ లేదు, ఎక్కడికైనా పని చేసుకుందామంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు. అరణ్యం. ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న వాళ్ళు అందరూ అక్కడ ఇజ్రాయేల్ ప్రజలే. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళే ఉన్నారు, ఇంకా కాపురైనా మోషే ఉన్నాడు, ఇంకెవరూ లేరు అక్కడ. ఇక్కడైతే ఫరో దగ్గర పని చేస్తే కొంచెం ఆహారం పెట్టేవాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటికి ఎవరూ లేరు. ఏంటి ప్రభువా పరిస్థితి? మాకు ఆహారం కోసం, నీళ్ల కోసం అని అడిగితే, నీళ్ల కోసం, ఆహారం కోసం గోల పెడితే దేవుని పాదాలు పట్టుకుంటే అప్పుడు వాళ్ళకి ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. అర్థమవుతుందా? బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే అపవాది చేత మీరు విడిపించబడి దేవుని సంఘములో నాటబడతారో పరిశుద్ధుల సహవాసములోనే ఉంచుతాడు. ఎవరైతే ఇక్కడ కట్టబడ్డాక బయటికి వెళ్ళి అన్యంలో ఉండడానికి ఉండదు, వాళ్ళందరూ కూడా మనల్ని వ్యతిరేకిస్తారు. అర్థమవుతుందా? ఇక మనకి ఆత్మ సంబంధులతోనే మనం ఐక్యత కలిగి ఉండాలి. ఇంకో విషయం, మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నువ్వు కొంచెమే సంపాదించిన విస్తారంగా ఆకాశవాక్యంలో విప్పుతాడు. హల్లెలూయా. అంటే నీకు కొంచెం లోకానుసారమైన వ్యక్తులతో సహవాసం తీసేసి దేవుడితో సహవాసం ఇస్తాడు. హల్లెలూయా. నీకు పోషణ విషయంలో, ప్రతి విషయంలో దేవుడు నేనున్నాను, నువ్వు నా మీద అనుకుంటే నీకు సమస్తం ఇస్తాను అన్న విషయం నీకు బయలుపరచడమే కాకుండా ప్రతి శరీర కార్యాల నుంచి నిన్ను విడిపిస్తాడు.
హల్లెలూయా. అంటే మనం సంపాదించుకోవడం కోసం ఆలోచనలు, అర్థమవుతుందా? ఈ లోక విషయంలో మనం కంటితో చూసేది కావాలనుకుంటాం, శరీరం ఏది కోరుకుంటే అది చెయ్యాలనుకుంటాం. అలా చేయకుండా మనం దేవుని మీద ఆనుకోవడం వల్ల దేవుడిని మనం చూపెట్టిన వారం అవుతాము. అనగా దేవుడు చెప్పింది చేయడం ద్వారా, మనం అనుకున్నది చేయకపోవడం ద్వారా దేవుణ్ణి మన ద్వారా చూపించగలుగుతాము. మన బాధ ఏంటంటే ఎంతసేపు మన ఇంటి గురించి, మన గురించి, లోకం గురించి ఆలోచిస్తాం. ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు చెప్పింది చేస్తూ ఉన్నప్పుడు మన మాటలో, మన ప్రవర్తనలో, మన తీరులో యేసయ్య కనపడతాడన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుడు చిత్తం చెయ్యాలి. నువ్వు అనుకున్నది చేస్తున్నప్పుడు నువ్వు కనపడతావు. దేవుడు అనుకున్నది చేస్తున్నప్పుడు దేవుడు కనపడతాడు నీలో. హల్లెలూయా. అందుకే మేము మా ఇష్టానుసారంగా మేము జీవించాం, దేవుడు చెప్పిందే చేస్తూ ఉంటాం. అలా చేయడం ఎందుకు అంటే దేవుడు కనపడతాడు మనలో. అర్థమవుతుందా? మన ద్వారా దేవుడు మాట్లాడతాడు. మనం ఏది చెప్తే అక్కడ అది జరిగిపోతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే మనం శరీరం చెప్పినట్టు నడుచుకోవట్లేదు, ఆత్మ చెప్పినట్లు నడుచుకుంటున్నాం. ఈ శరీరాన్ని జయించాం. అయితే కొంతమంది అనుకుంటారు, అబ్బా వీళ్ళు నయం, చక్కగా దేవుడు శరీరాన్ని జయించేశారు, మేమైతే జయించలేకపోతున్నాం, ప్రతిదానికి పడిపోతున్నాం, ఆలోచనలో పడిపోతున్నాము, ప్రవర్తనలో పడిపోతున్నాము, చూపుల్లో పడిపోతున్నాము, ఏది దేవుడు చేయొద్దు అంటున్నాడో దానిలో పడిపోతున్నాము, మేము నిలబడలేకపోతున్నాము, ఎలాగా దేవుడు చెప్పింది ఏదో గ్రహించలేకపోతున్నాము, ఆ దేవుడు చెప్పింది చేసే విషయంలో కూడా మేము నిలకడలా ఉండలేకపోతున్నాము. అసలు మాకు అర్థం కావట్లేదు. బైబిల్ చదివినంతసేపు అర్థమైనట్టు ఉంటుంది, బైబిల్ మూసేసేకి ఏమీ అర్థం కాదు, దేవుని చిత్తం అనేది స్పష్టంగా తెలియదు, ఏది శరీర కార్యమో ఏది దేవుని కార్యమో తెలియక శరీర సంబంధమైన చేయడం ద్వారా అయ్యో దేవుని మహింపరచలేకపోతున్నాము, మా ద్వారా అద్భుతాలు జరగట్లేదు, ఆత్మలు నడిపించబట్టలేదని కృంగిపోతూ ఉంటారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మని మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే అదే అధ్యాయం 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సంఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన ఆయన ఉంటాడే, ఆయన మన పక్షాన ప్రార్థన చేస్తాడు. అందుకే ఎక్కువ భాషల్లో ప్రార్థన చెయ్యాలి. భాషలో ప్రార్థన చెయ్యం, మనసుతో చేస్తాం. కానీ భాషలతో నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత విడుదల వస్తుంది శరీర కార్యాల నుంచి. అందరికీ ఉంటాయి, అందరికీ శరీర బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్కరికి తాగే అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి వ్యభిచరించే అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి సినిమా, ఒక్కొక్కరికి డబ్బు. అర్థమవుతుందా? విపరీతమైన చెడ్డ ఆలోచనని శరీరము కలిగిస్తుంది. ఈ శరీరము చెడ్డది, ఎందుకంటే ఈ శరీరాన్ని ఆక్రమించుకునేది ఎవరంటే సాతాను. విపరీతంగా ప్రేరేపిస్తుండదు. దీన్ని లొంగ తీసుకుంటూ ఉండాలి, ప్రతి దినం లొంగ తీసుకుంటూ ఉండాలి. అందుకే ఉపవాసం ఉంటూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, భాషలు మాట్లాడుతూ ఉండాలి. ఎడతెగక భాషలు మాట్లాడితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనత ఏదైతే, నీ శరీర కార్యం ఏదైతే దేవుణ్ణి నీలో నుండి కనబడకుండా అడ్డు తగులుతుందో దాని నుంచి విడుదల పొందుకునే శక్తిని ఇస్తాడు. అపోస్తుల కార్యాలు 1వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడో ఒకసారి మన మీదకి వచ్చి అన్ని శరీర కార్యాలు ఖాళీ చేస్తుంది, ఇక నాకు ఉండవు అని అనడం కాదు. పరిశుద్ధాత్మను ప్రతినిత్యం నువ్వు ఆహ్వానించాలి, ఆ శక్తితో నింపబడాలి. భాషలతో మాట్లాడుతూ ఉంటే
ఈ శరీర కార్యాలు నెరవేర్చకుండా దేవుడు చెప్పే స్వరం స్పష్టంగా వినగలుగుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అందుకే భాషల్లో ఎక్కువ మాట్లాడితే దేవుడు మన విషయంలో మనల్ని దీవించడమే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా విడుదలిస్తాడు. హల్లెలూయా. సంఘంలో ఒక అమ్మాయి ప్రిస్కిల్లా, ఆ అమ్మాయికి దేవుడు ఒక ప్లేస్ చూపించాడంట. ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళారో ఒకసారి వెళ్ళారో లేదు. అక్కడ ఏమున్నాయంటే ఆ ప్లేస్ అంతా గేదెలు ఉన్నాయంట. ఏమున్నాయి? ఆ ప్లేస్ అంతా గేదెలు ఉన్నాయంటే ఏముంది అక్కడ? బాగా సాతానుగాడు పనిచేస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడైతే ఆమె భాషలో మాట్లాడుతూ దేవునికి లోబడుతుందో, దేవుడు చూపించిన ప్లేస్లో ఏముందో చూపించాడు. అక్కడికి వెళ్ళి వచ్చి చాలా డిస్టర్బ్ వచ్చింది, చాలా డిస్టర్బ్ వచ్చేసాక నేను అన్నాను, భయపడొద్దు, వస్తుంది, కానీ ప్రార్థన చేయండి బంధించి. అక్కడ ఏమున్నది అనేది మీకు చూపించాడు. మీరు బంధించి ప్రార్థన చేయమంటే మన వారం అంతా బంధించారు. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే, ఆ అమ్మాయికి ఒక అమ్మాయి తెలుసు అంట, ఎప్పుడో 10 years బ్యాక్ తనతో పాటు చేసేదంట పనిలో, పాల ఫ్యాక్టరీలో. ఆమె పేరు పుల్లమ్మ అంట. రోజుకి దేవుడు ఈ మధ్యకాలంలో పుల్లమ్మ అన్న ఆవిడ దగ్గరికి వెళ్ళు అంటున్నాడంట దేవుడు. ఆవిడ నాకు చెప్పింది, ప్రార్థన చేయరా అంటే, ఏమో ఆవిడ ఎక్కడ ఉందో మనకు తెలియదు, ఎక్కడో వేరే ఊర్లో ఎక్కడ ఉందని వదిలేసిందంట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కళ ద్వారా చూపించాడంట. ఆమె బస్సు ఎక్కితే కరెక్ట్గా ఆమె ఇంటి దగ్గరే నిలబెట్టి ఆ ఊరి దగ్గరే, పుల్లమ్మ ఇంటికి వెళ్ళమన్నానుగా అంటున్నాడంట ఆ కండక్టర్. ఇదేంటి ఈయన వెళ్ళమంటున్నాడు అని అంటారు. ఆవిడ నాకు ఆ కళ చెప్తే అన్నాను, నీకు చెప్పాడు, నేను ఆలోచించుకుంటున్నానేమో అనుకున్నావు, నువ్వు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నీకు చెప్పాడు, నువ్వైనా కదట్లేదు, నీకు దర్శనం ద్వారా కూడా చూపిస్తాడు. ఆ కండక్టర్ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నేను వెళ్ళమని చెప్తున్నాడు అని చెప్పినప్పుడు సరే అని ఆమె ఈ వారం అంతా ప్రార్థన చేసి సంఘం అంతా వెళ్తే ఆ నీళ్ళు నిన్న దొరికిందంట. వెళ్ళడం ఈ కళ గురించి చెప్తే కుటుంబంలో అందరూ చేర్చేస్తున్నారంట, చాలా శ్రమల్లో ఉన్నారంట. మా కోసం దేవుడు చెప్పి పంపించాడని వాళ్ళు ఏడ్చి వాళ్ళని స్వీకరించి సువార్త విని వాళ్ళకి భోజనం పెట్టి పంపించారు. పరిశుద్ధాత్మక దేవుని కార్యాలు అలా ఉంటాయి. మనం ఎప్పుడైతే భాషల్లో మాట్లాడుతూ ఉంటామో, శరీరం చెప్పింది వినం, ఆత్మ చెప్పింది వినగలిగే విధంగా మన నేత్రాలు తెరవబడతాయి. ఇప్పుడు వాళ్ళు ఆమె వెళ్ళింది అక్కడికి, ఎవరిని చూశారు? వాళ్ళు ఏమన్నారు తెలుసా? అప్పుడు ఎలా ఉండేదానివి, అప్పుడు లోకంలో ఉండేది, అర్థమవుతుందా? బొమ్మల పూజలు చేసేది. అప్పుడు అలా ఉండేదానివి, ఇప్పుడు ఎంత మారిపోయావు. దేవుడే నిన్ను పంపించాడు, మా కోసమే పంపించాడు అని వాళ్ళని గౌరవించి వంట చేసి భోజనం పెట్టి వాళ్ళు చెప్పిన సువార్త విని పంపించారంట. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళకి ఎవరు కనిపించారు చెప్పండి? ఎందుకు కనిపించాడు? వాళ్ళు దేవుడు చెప్పింది వింటున్నారు, వాళ్ళు చెప్పింది చేయట్లా. హల్లెలూయా. వాళ్ళు వీధుల వంటి సువార్త చెప్పడానికి వెళ్ళినాడు, భాషలు మాట్లాడుకుంటూ వెళ్తారు, భాషలు మాట్లాడుకుంటూ పని చేసుకుంటారు. ఇక భాషలే నిన్నగాక మొన్న వచ్చారు, దేవుడు బలంగా వాడుకుంటున్నాడు వాళ్ళని. హల్లెలూయా. లోబడుతున్నారు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి సువార్త చెప్తున్నారు. సువార్త చెప్పమని పంపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మన శరీరం అలా చెప్తుందా? ఆ అమ్మాయికి కొండ మీద పరిచర్యకి వెళ్ళమని దేవుడు చెప్తే, ఆ కొండ మీద తన శత్రువులు ఉన్నారంట. ఎవరున్నారు? తన శత్రువులు, తనకి వ్యతిరేకంగా ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళను. ఇప్పుడు పాస్టర్కి కళలు చెప్పారని నన్ను వెళ్ళమంటారు, నేను చెప్పను అని ఊరుకుందంటాడు. ఒక 8 కళలు దాకా వస్తే ఒక 2 కళలు చెప్తే వెళ్ళమన్నా, ఎల్లు కొండ మీద దేవుడు చెప్పాడు కదా. ఇది ఇంతకుముందు ఎప్పుడో జరిగింది, స్టార్టింగ్లో వెళ్ళడం మానేసింది. ఒక రోజు వెళ్ళడం, ఒక వారం, నెక్స్ట్ వీక్ మానేడు, మళ్ళీ ఇంకో వారం వెళ్ళడం, మళ్ళీ మానేడు. శబానా పిలుస్తుంటే నేను రాను, ఈవేళ రాను, నాకు బాగాలేదు. ఏం జరిగిందో తెలుసా? ఆమెకు శరీరం అనారోగ్యంతో నిండిపోయింది, నీరసపడిపోతుంది. రోజుకి నీరసం. ఒక వారం నన్ను ప్రార్థన చేయమంది, నేను చేసి వెళ్ళిపోయాను.
నెక్స్ట్ వీక్ ఫ్రైడే వచ్చి కూర్చుంటే నేను కూర్చొని ఇలా చూసాను అమ్మాయిని. చూడగానే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. అంతకు ముందు వారం వచ్చినప్పుడు నాకు బాగాలేదన్న మాట ఈ అమ్మాయిని చూస్తుండగా నాకు వినబడుతుంది. అమ్మాయిని అలా చూసినప్పుడు నేను అన్నాను, నాకు బాగాలేదు అన్న మాట అనగానే చూసి దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే లోబడి కొండ మీద పరిచర్యకి వెళ్తుందో అప్పుడే బాగుంటుంది అన్న. ఇది నేను అనుమతించేదన్న. అలా చూశాను. చూసి శుక్రవారం ప్రేయరు వాక్యం చెప్పేసాను, అయిపోయింది. నన్ను అలా చూసి బాగుంటలేదండి ప్రార్థన చేయండి అంది. నేను రాగానే చూడగానే నాకు దేవుడు అదే చెప్పాడు, ఇక్కడ రోగం నువ్వు అక్కడ వెళ్ళడం ఎప్పుడైతే మొదలెడతావు అప్పుడే నీకు స్వస్థ వచ్చేస్తాను అన్నాక అప్పుడు అంది, నిజమే, నేను ఎప్పుడైతే మానేసానో అప్పుడే నాకు ఏమవుందో తెలియట్లేదు, నీరసం అయిపోయి పని చేసుకోలేకపోతున్నాను అని చెప్పి, నిజమే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆ మర్నా నుంచి వెళ్ళడం మొదలుపెట్టిందండి. వారం వారం ఫుల్ హెల్తీగా ఉంది. తనే నిలబడి సాక్ష్యం చెప్పు. హల్లెలూయా. ఎప్పుడైతే తన శరీరం వద్దు వెళ్ళొద్దు, అక్కడ నీ శత్రువులు ఉన్నారు, నువ్వు నిన్ను చూసి ఇదనుకుంటారు అదనుకుంటారు, నిన్ను నిన్ను ఇప్పుడు తిన గురించి ఆలోచించాక ఎవరు మరుగైపోయారు? యేసే కనపడ్డాడు. ఎప్పుడైతే లోబడి వెళ్ళిందో నన్ను ఏమనుకుంటే అనుకోని అని తనను గురించి వదిలేసుకొని వెళ్ళిందో దేవుడి మాటిని, దేవుడు కనపడుతున్నాడు మనుషుల్లో. హల్లెలూయా. వాళ్ళు ఎలా చేశారు? దేవుని నామములో వెళ్తే పిలిచి వంట చేసి భోజనం పెట్టి కన్నీరు గార్చి చెప్పిన సువార్త విని మేము వస్తామమ్మా అని చెప్పి వాళ్ళు పంపించారండి. హల్లెలూయా. ఎవరు కనిపించారు వాళ్ళలో? మన ఇష్టాలు నెరవేర్చుకుంటే దేవుడు కనపడటం, నువ్వే కనపడతావు, నీ ఆలోచనలే కనబడతాయి, నీ ఇష్టమే కనపడుతుంది. అలాంటి వారి వల్ల ఎవరికి విడుదల రాదు. ఈరోజు నువ్వు పరిచర్య చేయాలి, అనేక ఆత్మలు విడిపించాలి, నీ ద్వారా అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, నువ్వు ఆశీర్వదించబడాలి సమృద్ధితో, నువ్వు శరీర బలహీనతలు జయించాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మను అంగీకరించాలి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నువ్వు భాషలతో నువ్వు ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు చేయాలి. నీ శరీరం చెప్పినట్లు నువ్వు చేస్తూ ఉంటే దేవుడిని ఎప్పటికీ చూపించు, నువ్వే కనపడతావు. నువ్వు కనపడడం వల్ల జనాలకు విడుదల రాదు. చీకటిలో ఉన్న వారికి కావలసింది చీకటి కాదు, వెలుగు కావాలి. నీలో ఉన్న చీకటి కార్యాలు విడిచిపెట్టాలి, వెలుగు కార్యాలు చేయాలి. అనగా దేవుడు చెప్పింది చేసినప్పుడు నువ్వు వెలుగుతో నింపబడి ఉంటావు. నువ్వు ఎప్పుడైతే వెలుగుతో నింపబడి ఉన్నావో చీకటిలో ఉన్న జనులు నీ యొద్దకు వస్తారు. అనగా దేవునితో నింపబడి ఉన్న నీ యొద్దకి దురాత్మల చేత నింపబడిన వారికి విడుదల పొంది నీ యొద్దకు వస్తారు. అందుకే లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వెలుగు ఎప్పుడై ఉంటావు? యేసు ప్రభువుని నమ్మేసుకున్నంత మాత్రాన వెలుగై ఉండవు. దేవుడు చెప్పింది చేస్తున్నప్పుడు నువ్వు అనుకున్నది చేయక, నీ శరీర కార్యాలు చేయక, అవి నువ్వు పూర్తిగా విడిచిపెట్టి దేవుడు చెప్పింది చేస్తున్నప్పుడు దేవుడు నీలో నుండి స్పష్టంగా నీ ద్వారా మహిమ బయటకు విడుదల అవుతుంది. హల్లెలూయా. అందుకే నువ్వు వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క పరిచర్యకి, దేవుని యొక్క నడిపింపుకి, దేవుని యొక్క చిత్తానికి నువ్వు అడ్డమా? నీ క్రియలు అడ్డమా? నీ మాటలు అడ్డమా? నీ ఆలోచనలు అడ్డమా? ప్రతిదీ కూడా నువ్వు పరిశీలన చేసుకొని నువ్వు భాషల్లో మాట్లాడుతూ దాని నుంచి విడుదల పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన మహింపరిచావో, నేను ఒక విషయం చెప్పనా, దేవుడు ఎక్కడున్నాడో దేవదూతలు కూడా అక్కడే ఉంటాయి. దేవుడు ఎక్కడున్నాడో ఆశీర్వాదం కూడా అక్కడే ఉంటుంది. నువ్వు పూర్తిగా దేవుని మహింపరుస్తూ ఉంటే, నీ ద్వారా దేవుని మహిమ బయలు వెళ్తూ ఉంటే నీకు సమృద్ధి, ప్రతి ఆశీర్వాదం నీ వద్దకే వస్తుంది. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులు నా యొద్దకు రండి, నన్ను మహింపరచండి. మీరు నా యొద్దకు వచ్చి కూడా అపవాది చెప్పింది వింటే ఇంక మీరు నన్నేం చూపెడుతున్నారు లోకానికి? అవునే కదా. దేవుని దగ్గరికి వచ్చి కూడా దేవుని బిడ్డలు కూడా లోకస్తులు చేసే పనులే చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనకి తేడా ఏముంది? వాళ్ళలోని దురాత్మే ఉండి నీచ కార్యాలు చేయిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తే నీలో కూడా ఆడే ఉన్నాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి నీకు విడుదల లేదు. నీకు విడుదల కావాలంటే పూర్తిగా నువ్వు సరెండర్ అవ్వాలి. నీ బలహీనతల నుంచి నువ్వు విడిపించబడాలి. అందుకే పరిశుద్ధాత్మ మన బలహీనతలు ఎరిగి తానే
దేవుడే మన పక్షాన మూలుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనమే కాదు, పరిశుద్ధాత్మని యేసుప్రభువు వారు కూడా పొందుకున్నారు. ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డుకి రాగానే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగింది. అవునా కదా? హల్లెలూయా. ఎందుకని? ఆయన మానవుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. అంటే శరీరంలోనూ ఆయన ఉన్నాడు. ఆయనకి ఈ శరీరము ఆయన్ని కూడా ఏం చేస్తుంది? పడగొట్టడానికి చూస్తుంది. ఆయన్ని పడగొడుతుంది. అందుకే ఆయన జయించి మాదిరి చూపించాడు మనకి యేసయ్య. నేను జయించిన ప్రకారము మీరు జయిస్తారు. హల్లెలూయా. తండ్రి చిత్తము పరిశుద్ధాత్మ ద్వారా నేను చేస్తున్నప్పుడు మీరు చేస్తారు. తండ్రి ద్వారా నేను అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు మీరు జరిగిస్తారు. మరి శిష్యులు చేశారుగా 12 మంది, అవునే కదా? ఇస్కరియోతు యూదా తప్పించి పౌలు చేశాడా లేదా? ఎన్ని అద్భుతాలు! వారు కూడా వెళుతూ ఉంటే నీడ పడిన వాళ్ళకి రోగులు స్వస్థపరచబడిపోతున్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు. అవునా కదా? శృంగారం అనే దేవాలయం అంతా ఎవడో కుంటోడు ఉంటాడు. ఆ కుంటోడు ఏం చేస్తాడు? పేతురు యోహానాను చూసి అడుక్కుంటాడు, ఏమైనా బంగారం ఇస్తారేమో అని. వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ ఏస్తున్నాం, మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? చూడండి అక్కడ, నేను కలిగి ఉన్నది, మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? యేసుని కలిగి ఉన్నారు, మహిమతో నింపబడి ఉన్నారు. యేసు నామములో లేచి నడవమనగానే వాడు నడిచాడు. హల్లెలూయా. మనం ఏం కలిగి ఉన్నాం? చెప్పగలమా? మనం నేను కలిగి ఉన్నది నీకు ఇస్తున్నానని చెప్పగలమా? డౌట్. సగం శాతానే మాట్లాడుతుంది. నిజమా? నువ్వు వేసని కలిగి ఉన్నావా? లేదు అని చెప్తాం. మనమే ఇప్పేస్తాం దానికి సమాధానం. ఎందుకంటే డౌట్స్తోనే చేస్తాం మనం. హల్లెలూయా. నిజం కలిగి ఉన్నాను, నేను నమ్ముతున్నానని చెప్పం, అది కూడా చెప్పం. పోనీ కలిగి ఉన్నావా అని చెప్పడానికి చేసే ఆలోచనలన్నీ శరీరపరమైన ఆలోచనలే. హల్లెలూయా. ఇంకోటి, చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచేవారిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళే మార్గంలో దేవుని కార్యాలన్నీ చూసేస్తావు. హల్లెలూయా. సంఘానికి వచ్చే వాళ్ళకి తేడా చెప్తున్నా. ఇజ్రాయేల్ ప్రజల్ని కనాను దేశం తీసుకెళ్ళడానికి మోషేని పంపించాడు కదా. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎక్కడికి కదిలేరు? కనాను దేశం కదిలేరు. ఇంకోటి, దేవుణ్ణి ఆరాధించడానికి కదిలేరు. మరో చేతి కింద ఆరాధించడానికి లేదు, స్వతంత్రత లేదు, బానిసత్వం, ఎంతసేపు వాళ్ళకి ఉడిగిలు చేయడమే. కానీ మోషే వచ్చి విడిపించాక ఎక్కడికి బయలుదేరారు వాళ్ళు? కనాను దేశం. ఇంకోటి ఏమని చెప్పారు? మేము దూరంగా పోయి దేవుణ్ణి ఆరాధించుకోవాలి. అంటే ఒకటి దేవుణ్ణి ఆరాధించడం, 2 కనాను దేశం. అర్థమవుతుందా? మనం కూడా ఎలా ఉండాలి? దేవుణ్ణి ఆరాధించేవారిగా, ఈ లోకంలో ఆయన్ని చూపించేవారిగా, పరలోక రాజ్యానికి సిద్ధపడేవారిగా ఉంటే దేవుడు, దేవదూతలు నీతోనే ఉంటారు. హల్లెలూయా. ఆయన శక్తి నీ ద్వారానే విడుదల అవుతుంది. వచ్చిన కానించి చర్చికి మన స్వలాభంతో, స్వచిత్తంతో, స్వార్థంతో నా ఇల్లే దీవించబడాలి, నేనే దీవించబడాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, నువ్వు కోరుకునే అన్నీ దేవుని మహింపరుస్తున్నాయా? దేవుని మహింపరిచే విధంగా వెళ్తున్నాయా? అవన్నీ మనకు అనవసరం. మన తీరిందా, మన అవసరత తీరిందా అంతవరకే. ఇటువంటి వారి కార్యాలు చూడలేరు, ఇటువంటి వారిని దేవుడు వాడుకోడు. నీ వారెంతసేపు నీ గురించి, నీ స్వార్థం, నీ ఇల్లు అంతే. నువ్వు కదలడం ఎలా ఉండాలంటే, నువ్వు పరలోక రాజ్యానికి నేను సిద్ధపడాలి, నాకు పరలోక రాజ్యం కావాలి, దేవుడు కావాలి. ఇంకోటి, నువ్వు సిద్ధపడుతూ ఈ సువార్తను ప్రకటిస్తూ ఇతరుల్ని సిద్ధపరిచే విధంగా నువ్వు ఉన్నప్పుడు నీ మార్గంలో అన్ని దీవెనలు ఉంటాయి. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళేది కనాను దేశం, అనగా పరలోక రాజ్యం. ఇంకోటి, వాళ్ళు ఆరాధిస్తుంటే వాళ్ళ మధ్యకే దేవుడు వచ్చేసాడు. వాళ్ళ మధ్యకే ప్రత్యక్ష గుడారం వాళ్ళ మధ్య ఉన్నది, వాళ్ళ మధ్యకే దేవుడు వచ్చేసాడు. నువ్వు ఎప్పుడైతే పరలోక రాజ్యము ఇతరుల్ని
కట్టాలనుకుంటావు, నీలోకే దేవుడు వచ్చేస్తాడు, నీ ద్వారానే దేవుడు బలంగా పనిచేస్తాడు. కాబట్టి నీ గురి అదే ఉండాలి. నేను ఎంతసేపు నీ పనులు నువ్వు చెప్తావు, పక్కనేటేస్తాడు. అవసరమేంటి నువ్వు? నీ మీద అభిషేకం ఉంచేందుకు ఏడవడానికి? నీ మీద ఇంకో నలుగురు ఆత్మలు కడతారు. దేవుని దాహమే అది. నీ దాహము కూడా అది అయిపోవాలి, నీ ఆకలి అది అయిపోవాలి. చాలా మందికి సంఘస్థులకు కల వస్తుంటది, అర్థమవుతుందో లేదో, అమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్టవా, దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వా అని చాలా మందికి సంఘంలో అడిగారు. ఎవరు? ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక ముసలి ఆయన వచ్చాడు, ఎవరైనా దేవుడు. ఆకలి అంటే ఆత్మల ఆకలి, ఆత్మల కొరకైన ఆకలి, దాహము అదే. ఆయన ఆహారం పెట్టమంటున్నాడు. మీరు తినేవారిగా కాదు, ఇతరులకు ఆహారం పెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ విధమైన సిద్ధపాటు ఎప్పుడు వస్తుంది? నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపడితే ఇతరులు సిద్ధపరచాలి. ఈ ఆశ కలిగి ఉన్నప్పుడు నీకు అవసరమైంది ప్రతిదీ ఇస్తాడు. అరణ్యంలో వాళ్ళకి ఎవరు దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, వారి అవసరతలన్నీ తీరుస్తూనే పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభం వల్ల వాళ్ళతోనే ఉన్నాడు. ఎందుకని? వాళ్ళు కనాను దేశం నెక్స్ట్ ఆరాధించేవారిగా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? నీ ఆరాధన అంతా నీ లైఫ్ కోసమే, నీ కుటుంబం కోసమే, నీ పరిస్థితుల కోసమే. ఆరాధన అంటే ఏంటి? ఎక్కువ దేన్ని ఆలోచిస్తావో అదే ఆరాధన. ఆరాధన అంటే ఏంటి చెప్పండి? దేవుడు వచ్చేసి పాటలు పాడాడు ఆరాధన. నిత్యము స్తుతి ఆరాధన నీ నోట్లో ఉండాలి. ఆరాధన అంటే ఆయన గురించి నీకే నా ఆరాధన, నీ కోసమే ఆలాపన, నీకే నా ఆరాధన, నీ కోసమే ఆలాపన, నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ. మన హృదయము మన ఆలాపన ఆయన కొరకే ఉండాలి. అందుకే దావీదు నాకు ఇష్టానుసారం, దావీదు హృదయము ఆరాధన అంతా కూడా దేవుడే, తన ఆలాపన ఆరాధన దేవుడే. గొర్రెలు మేపడానికి వెళ్ళినా దేవుణ్ణే ఆరాధిస్తూ ఉండేవాడు, దేవుణ్ణే స్తుతిస్తూ ఉండేవాడు. మరి అలాంటి దేవుడు వదిలేశాడా? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టాడు. ఎవరు ఎక్కువ దేవుణ్ణి ఆరాధిస్తాడో వాళ్ళని ఎక్కువ దేవుణ్ణి ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. అందుకే రాజును చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఆశీర్వాదం. ఎవరి నోట స్తుతి ఉంటుందో, ఎవరి నోట ఆరాధన ఉంటుందో, ఎవరి తలంపుల నిండా యేసు ఉంటాడో అక్కడ సన్నిధి ఉంటుంది. నిత్యము నీ ఆరాధన నీ ఆలాపన ఆయన అయిపోవాలి. నీ పాదాలు నిలబడకూడదు. పొద్దున నేను వాక్యం వింటున్నా, ఆ దైవజనుడు చెప్తున్నాడు, నేను ఉల్లసించిపోయాను, పులకించిపోయాను. ఎందుకంటే ఆయన ఏం డైలాగ్ చెప్పాడో అదే నేను కలిగి ఉన్నా. ఆయన చెప్తున్నాడు, హిజ్కియా ఫ్రాన్సిస్ గారు చెప్తున్నాడు, నేను చిన్నప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు దైవజనులు వచ్చేవారు. దైవజనులు వచ్చినప్పుడు నా హృదయం పొంగిపోయేది. ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసి ఏడ్చేసేవాడు అంట. ఎందుకు ఏడ్చేవాడు? వాళ్ళు వచ్చారని వాళ్ళ దగ్గరికి ప్రార్థనకి వెళ్ళడం దానికోసం కాదు. ఏ దైవజనులు వచ్చారో వాళ్ళతో దేవుడు మాట్లాడి వాళ్ళని వాడుకుంటున్న విధానం చూసి, ప్రభువా నన్ను అలా వాడుకో. అర్థమైందా మీకు? డిజిఎస్ దినకరన్ గారు వస్తే ఈయన ఏడ్చాడంట. ఎందుకంటే ఆయన చనిపోయిన వారిని లేపాడు, ఆయన స్వస్థతలు కలిగించాడు ఆయన ద్వారా దేవుడు. ఆయన పేర్లు పెట్టి పిలిచేవాడు. చాలా అంత బలంగా వాడబడుతున్నాడు. నన్ను వాడుకో ప్రభువా అని ఎంతో ప్రార్థన చేసేవాడు అంటే. అది నేను చూసినప్పుడు నేను చాలా ఆనందించేదాన్ని. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుని ఎరిగిన ప్రజలు, నేను ఒక్కదాన్నే దేవుని ఎరిగిందాన్ని. ప్రేయర్ అంటే చాలా ఇష్టం నాకు. ఎలాగోలా మా అమ్మగారు చెప్పుకొని వెళ్ళిపోయిందని కూడా. మీటింగ్ వెళ్ళిపోయి ఫస్ట్ లైన్లో కూర్చొని ఆ వచ్చిన దైవజనుడు అలా చూసేదాన్ని. నేను ఫస్ట్ విన్న డైలాగ్ ఆయన కాసేపు ఇలా ఉండిపోయి, నేను ఇక్కడికి వచ్చే ముందు నేను దేవుని దగ్గర గడుపుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి మీ గురించి ఇలా చెప్పాడంటే అలా ఉండిపోయాను. ఏంటి దేవుడు మాట్లాడి మా అందరి కోసం చెప్పాడా?
అందరి కోసం ఆయన నా కోసం కూడా చెప్పాడా? ఆయన వాక్యములో చెప్పింది నాది చాలా ఉంది. యాస్టీజ్ ఎలా జరిగిందో అలా చెప్పేస్తున్నాడు ఆయన. ఆయనకి తెలీదు, దేవుడు చెప్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ప్రభు మాట్లాడతాడు, ప్రభు చెప్తాడా? నాకు అది కావాలి. అదే దైవజనురాలు దగ్గర ఉదయం 9ంటికి వెళ్ళిపోయేదాన్ని. ఎవరన్నా వెళ్తారా? వెళ్ళరు. రమ్మంటేనే ఓ మూలుగు వస్తారు. నేను అలా కాదు, నేను వచ్చేస్తున్నా. వాళ్ళ హస్బెండ్ గారు ఆఫీస్కి వెళ్ళగా నేను వచ్చేస్తున్నా. వెళ్ళిపోయారా? నేను వచ్చేస్తా. ఖాళీగా ఉన్నావు? నేను వచ్చేస్తా. ఇక చుట్టూ కూర్చొని దేవుడి కోసం అడుగుతూ క్వశ్చన్లు అడిగేదాన్ని. దేవుడు ఎలా ఉంటే మాట్లాడతాడు? మీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడతాడు. మీరంటేనే ఇష్టమా? మేమంటే ఇష్టం కదా? అంటే మేము ఇలా వచ్చాం కదా, మేము అన్నిల నుంచి వచ్చాం కదా, నాతోనే మాట్లాడతాడా? మాట్లాడాలంటే నేనేం చేయాలి? నేను ఎలా ఉండాలి? ప్రతిదీ క్వశ్చన్లే. ఆవిడ చెప్పే ఇంకా మళ్ళీ అక్కడ ఆగిందని కాదు, గబ్బం ఇంటికి వచ్చి చేసేయాలి. వచ్చే కానీ మళ్ళీ గదిలోకి తలుపేసేసుకొని అటు ఇటు తిరుగుతూ మాట్లాడేసుకునేదాన్ని దేవుడితో. చెప్పడం చేసాడు. మళ్ళీ ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే టింకు అన్న ఒక అమ్మాయి 2nd క్లాస్లో సమర్పించుకుందంట వస్తువులు. ఆ పిల్లని చూశాను. అప్పుడు నేను పెట్టుకుంటున్నా. నేను వెళ్ళాను జస్ట్ అప్పుడే ఆ దైవజనులు. ఆవిడ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. బాగుంటుంది ఆ అమ్మాయి, అందంగా ఉంటుంది, ఆ పిల్లని చూడాలనిపిస్తుంది. నేను అప్పటికి డిగ్రీ అయిపోయి ఉన్నది. అప్పుడు ఆ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏదోలా ఉంది. ఈ అమ్మాయిని చిన్నప్పుడు నేను చూశాను మా ఫ్రెండ్ ఇంటి పక్కన. ఎవరో పాప అంటే కూర్చొని అందంగా రాసుకుంటుంది. చిన్న పిల్ల అప్పుడు 2nd క్లాస్ అంట అమ్మాయి. అప్పటికే వస్తువులు సమర్పించిందంట. మాకు చెప్పింది, ఈ అమ్మాయి చిన్నప్పుడే సమర్పించేసింది. పరిశుద్ధాత్మ మీటింగ్ జరిగితే పరిశుద్ధాత్ముడు మాట్లాడేటంట సమర్పించింది. ఆ అమ్మాయిని అలా చూశాను. సంఘం అంతా టింకు ప్రార్థన చేస్తుంది. టింకు అంటే ఎంతో బాగా ఏకీవచ్చారు. ఆ పాప ప్రార్థన చేస్తే భలే చేసింది ప్రార్థన. అలా వినేదాన్ని. ఈ జ్ఞానం ఎలా వస్తుందని. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే సెలవు వస్తే ఇంటికి వచ్చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని దేవుడు ఏం చెప్పాడో చెప్తాను ఫలానాది. ఆ రోజు నేను వెళ్ళాను. వస్తే తను లేచి వచ్చి రెడీ వచ్చింది. ఏం చెప్పాడే దేవుడు అంటే, నాకు పొలం గట్లు వెళ్తుంటే పొలం అంతా నోర్చమని నాకు కొడవలు ఏదో ఇచ్చాడంటే, హల్లెలూయా దేవుడికి పరిచర్య చెప్తుందంటే అలా ఉండిపోయింది. ప్రభువా మాట్లాడేవా? అవునులే మాట్లాడతావు. ఎందుకంటే అమ్మాయిలో లోపం లేదు, సమర్పణ ఉంది. ఛీ నా బతుకు కూడా ఛీ అని నన్ను నేను తిట్టుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోయి అద్దంలో చూసుకుంటూ, నువ్వు చూడు ఆ అమ్మాయి చూడు, ఆ అమ్మాయిని దేవుడు వాడుకుంటున్నాడు అని నేను ఏడ్చానండి. నేను అడిగాను, నేను కన్నీరు గార్చాను, నన్ను వాడుకోవా ప్రభా అని. మీకు అందరికీ చెప్పిన నాకు మ్యారేజ్ అయిన సంవత్సరానికే బలంగా దేవుడు మాట్లాడి నాకు పిలిపించాడు. నేను వెళ్ళి అదే సంఘంలో సాక్ష్యం చెప్తే సంఘం అంతా నన్ను చుట్టేశారు. నిన్నగాక మొన్న పెళ్ళయింది, అదే అన్యుల పెళ్ళి, అదే అలంకరణతో ఉంటే అంత అభిషేకించి ఆ పిలుపేంటని, నిన్ను దేవుడు మేము ఇంతకాలం వస్తున్నాం కానీ మమ్మల్ని దర్శించలేదు, నిన్ను దర్శించారని సంఘం అంతా చుట్టేశారు నన్ను. అంతేకాదు, ఏ పిల్లయితే ఆ రోజు పరిచర్య ఉందో ఆ అమ్మాయి కన్నా ముందు నాకే దేవుడు పరిచర్య అప్పగించాడు. హల్లెలూయా. మన దేవుడు పక్షపాతి కాదండి. మనం అప్పగించుకుంటే, హృదయపూర్వకంగా ఆయనకు అప్పగించుకుంటే వాడుకుంటాడు ఆయన. నేను ఆ పిల్లనే వాడుకుంటాడు అనుకున్నా, అంతకన్నా బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా. నేను దైవజనం చూసినప్పుడు అదే అనుకున్నా. ఆ దైవజనం చూసినప్పుడు నేను ఎందుకు వాడబట్లా? నేను వాడబడాలి. దేవుడు ఎవరిలోనైనా ఒకలాగే పనిచేస్తాడు. వాళ్ళు ఎలా సమర్పించుకున్నారో నేను ఎలా సమర్పించుకోలేదు. ఏంటి నాలో ఉన్నది? నేను మహింపరచబడ్డం కాదు, నాకు ఆత్మలు కావాలి. ఆత్మలు కదిలించబడాలి, ఆత్మలు సిద్ధపడాలి. దాని కొరకు నాలో నుంచి నువ్వు పని చేయలాగా నాదేమైనా అడ్డుగా ఉందా అని ప్రతి దినం ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాను, సరి చేసుకోవడానికి సిద్ధపడుతూనే ఉంటాను. ఎంతమందికి అర్థమైంది అని చెప్పామని? హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ద్వారా కనబడితే జనాలు కదిలిపోతారు. దేవుడు కనపడాలి. దేవుడు కనపడాలంటే దేవుడు చెప్పింది చేయాలి. నువ్వు అనుకున్నది చేస్తే నువ్వే ఆయనకు అడ్డు. నువ్వు అడ్డు కాకూడదు దేవునికి. నీ ఆలోచనలు అడ్డు కాకూడదు, నీ శరీర కార్యాలు అడ్డు కాకూడదు. లోకస్తులు కూడా అదే చేస్తున్నారు. ఆ శరీర కార్యాలు నువ్వు చేసుకోనివ్వకుండా దేవుని చిత్తము చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జోషికి
అప్పులు ఎక్కువ ఉన్నాయి. చాలా వరకు దేవుళ్ళకి వచ్చాక తీరే. ఈ మధ్య పరిచర్కి ఎక్కువ వస్తున్నాడు. కొన్ని అప్పులు అలా అయిపోయాయి. అలా అయిపోయినప్పుడు తను అనుకున్నాడు, ఒక్క 2 years పూర్తిగా నేను పనికి వెళ్ళిపోయాను, జాబ్కి వెళ్ళిపోయాను, తీర్చేసుకోవాలి అని ఆలోచన చేసి ఒక జాబ్కి వెళ్ళి మాట్లాడు. నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు దేవుడు నో అంటున్నాడు. తను వెళ్ళి అడిగేశాడు. తనకి తెలియాలి కదా, నేను ఓకే అన్నా. కానీ వెళ్తే పరిశుద్ధాత్మ నాలో దుఃఖపడిపోతున్నాడు. వద్దు, తనకి ఆ గ్రహింపులే వద్దని చెప్పాను. నాకేం కలిగిందో అదే సేమ్ తను నడిపించినటువంటి పాలకి కూడా అదే కలిగింది. పాలుకి చెప్పాడంట, అన్న ఇలాగని. నాకు చెప్తే నేను పాలుకి ఫోన్ చేశాను, నీతో చెప్పాడంటే ఏమో నాకైతే యాక్సెప్ట్ చేయట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నో అంటున్నంటే నాకు అలాగే ఉందమ్మా, బరువెక్కిపోయింది హృదయం అంతా అని చెప్తే నేను అన్నాను, జోషి దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు, దేవుడు ఈ విధానంలో నిన్ను వెళ్ళమంటలేదు, నువ్వు పరిచర్య వదిలేసి ఆయన ఏం చేయమంటున్నాడు ఒప్పుకో అని చెప్పి మాట్లాడు, దేవుడిని అడుగు అని చెప్తే దేవుడు ఏం చేశాడంటే తను వేరే విధంగా వెళ్ళేలాగా, అంటే ర్యాపిడ్ వేసుకుని ఇలా ఖాళీగా ఉన్నప్పుడు లేదా చిన్న చిన్న కాలు చూసుకుంటూ ఎక్కువ ఫోకస్ దేవుని పని మీద పెట్టేలాగా దేవుడు చేశాడు. సువార్త చెప్పడం, ఆత్మల మందిరానికి నడిపించడం, ఎక్కడికి వెళ్ళినా ఇంకా సువార్త పని విషయంలో జస్ట్ ఏదో చేస్తున్నాడు అంతే. కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఎక్కడ దేని మీద పెట్టాడు? ఇక్కడ ఏముంది? స్వతంత్రత ఉంది. తనకు ఓన్గా ఎవరి కింద లేడు. ఒకరి కిందకి వెళ్ళడానికి దేవుడు ఒప్పుకుంటలేదు తను. ఎందుకంటే అక్కడ సువార్త చెప్పాలంటే తను ఒకరి కింద ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఈ విధానంలో దేవుడు వెళ్ళమన్నాడు. ఎప్పుడైతే లోబడ్డాడో ఆత్మలు కూడా లోబడి చర్చికి రావడం మొదలుపెట్టారు. గుంటుపల్లిలో తను చెప్పి ఎవరికైతే సువార్త చెప్తున్నాడో వెంటనే ఆత్మలు కదులుతున్నారు. హల్లెలూయా. అది దేవుని విధానం. తన విధానం ఏంటి? తనే చూసేసుకున్నాడు. అలా వద్దు, నువ్వు ఒకరి కింద వద్దు. నేను అదే చెప్పాను, ఒకరి కింద దేవుడు ఉండమంటలేదు. నువ్వు స్వతంత్రంగా ఉండు, దేవుడు ఇస్తాడు. నువ్వు చేసుకున్నది కొంచెమైనా అది దేవుడు వెళ్ళమన్న దారి అది. హల్లెలూయా. అలాంటి తప్పుడు అడుగులే వేస్తాం. ఎంతసేపు ఫోకస్ అంతా దేని మీద పెట్టేస్తా ఉంటే మనది తీరిపోవాలి, మన పని అయిపోవాలి అన్న దాని మీద ఫోకస్ వెళ్తే దేవుని మార్గులలో దేవుని చిత్తము నెరవేరుస్తూ నువ్వు కదలడానికి సిద్ధమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి శరీరానుసారమైన మనస్సు విడిచిపెట్టి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుని మహింపరుస్తావు. నువ్వు దేవుని ఎంత మహింపరుస్తావు అంతగా ఆత్మలు కలుగుతే నీ కుటుంబం కలుగుతుంది. నీ అవసరాలన్నీ కూడా నీ పాదాల యొద్దకు వస్తాయి. నువ్వు వాటి అంటూ పరిగెట్టక్కర్లొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.